మానవత్వం లేదు. పోలీసులంటే అసలు భయమే లేదు. ఎవ్వడు ఏం చేస్తాడులే, ఎవ్వడు నన్నేమి చెయ్యడేలులే అనే బలుపు. ముగ్గురు నలుగురు కలిసి ఉంటే చాలు రెచ్చిపోతారు, వీధి రౌడీల్లా వీరంగం చేస్తారు. అమాయకులు దొరికితే చాలు వారిపై దాడులు చేస్తారు. హైదరాబాద్ నగరంలో పోకిరీల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకే సామాన్యులపై తిరగబడి చావగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగర శివారుల్లోని బిఎన్ రెడ్డి నగర్లో జరిగిన ఒక సంఘటన మానవత్వం, మనిషన్న ప్రతి ఒక్కడిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. ఒకసారి చూడండి మీరు విజువల్స్లో. హైదరాబాద్ నుంచి కోటి ఈఎన్టీ ఆసుపత్రి నుంచి, హైదరాబాద్లోని కోటి ఈఎన్టీ ఆసుపత్రి నుంచి ఒక అంబులెన్స్, ఇది ఈఎంఆర్ఐకి సంబంధించిన 102 అంబులెన్స్. ఈ అంబులెన్స్లో ఒక బాలింతతో పాటు పసిబిడ్డను తీసుకొని కోటి ఈఎన్టీ ఆసుపత్రి నుంచి ఇబ్రహీంపట్నం వైపు ఒక అంబులెన్స్ వెళుతుంది. ఆ అంబులెన్సు పొర్రపాటున ఆ అంబులెన్స్ బిఎన్ రెడ్డి దగ్గర కొందరు పోకిరీలు ఆ అంబులెన్స్కి అడ్డు వచ్చారు. కారులో ఉన్నారు వాళ్ళు. పూటుగా తాగున్నారో లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారో తెలియదు, గంజాయి తాగున్నారో తెలియదు. అంబులెన్స్కి అడ్డం వచ్చి రాగానే అంబులెన్స్ డ్రైవర్, దయచేసి దారివ్వండి, నా అంబులెన్స్లో ఒక బాలింత పసిబిడ్డ ఉన్నారు, వెంటనే వాళ్ళని వాళ్ళ గమ్యానికి చేర్చాలి, ఇది ఎమర్జెన్సీ సర్వీస్ అని ఆ యువకులతో మాట్లాడితే ఆ యువకులు అంబులెన్స్ని ఆపి, మీరు సీన్లో చూస్తున్నారు, పక్కనున్న వ్యక్తులు కొందరు రికార్డ్ చేసిన వీడియో ఇది. ఈ వీడియోలో చూడండి, ఆ అంబులెన్స్ డ్రైవర్ని ఆపి విచక్షణారహితంగా దాడి చేశారు. చూడండి ఒకసారి విజువల్ చూడండి. ఎంత నిర్దయగా, ఎంత దుర్మార్గంగా, తాగుబోతులా లేకపోతే పిచ్చి చేష్టలా ఇవి, లేకపోతే అహంకారమా? ముగ్గురు నలుగురు యువకులు కలిసి ఆ అంబులెన్స్ డ్రైవర్ని, అతను అమాయకుడు, బాధ్యతతో ఉన్నాడు. అంబులెన్స్లో ఒక బాలింత ఉంది, బాలింతతో పాటు ఒక పాప ఉంది. అంబులెన్స్ డ్రైవర్ ఆలోచిస్తున్నాడు, ఈ పోకిరీలు పక్కకు జరిగితే, ఈ పోకిరీలు అక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఆ బాలింతరాలిని ఆరోగ్యంగా తన ఇంటికి చేర్చాలన్నది అతని లక్ష్యం, అతని ఆవేదన. కానీ ఈ పోకిరీలు అడ్డుపడి అంబులెన్స్ డ్రైవర్ని డోర్ తీసి బయటకు లాగి అత్యంత దారుణంగా చితకబాదారు. దెబ్బలు కొడుతున్న వీడియోను మేము ఈ విజువల్లో చూపించలేము, అది సంస్కారహీనమవుతుంది. ఈ సంస్కారం లేని వ్యక్తుల గురించి చెప్పగలం, ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం మేము చూపించలేము ఆ వీడియోని. అత్యంత దారుణంగా ఆ వీడియోని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇంత దుర్మార్గుల, వీళ్ళని కన్న తల్లిదండ్రులు ఎవరు? సిగ్గుపడాలి ఆ తల్లిదండ్రులు. వీళ్ళని కన్న తల్లిదండ్రులు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు, గొడవ జరుగుతుంటే చుట్టూ జనం ఉన్నారు అక్కడ. ఆ జనాన్ని చూసి దయచేసి అంబులెన్స్కి దారి ఇవ్వండి, అంబులెన్స్ అన్నప్పుడు ఎమర్జెన్సీ సర్వీస్, మనుషులం మనం, మానవత్వం ఉన్న వాళ్ళం, ఖచ్చితంగా అంబులెన్స్కి దారి ఇవ్వాలంటూ అక్కడున్న జనం అంతా ఆ అంబులెన్స్ డ్రైవర్ని కొడుతుంటే సినిమా చూశారు కానీ ఒక్కడు కూడా అడ్డుకోలేదు. కానీ అక్కడే పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్, అతనిలో ఉన్న మానవత్వం మేల్కొంది. ఆ సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చి ఎవరైతే ఘర్షణ పడుతున్నారో, అంబులెన్స్ డ్రైవర్ని కొట్టారో ఆ యువకులని నిలదీసే ప్రయత్నం చేశాడు. దయచేసి అంబులెన్స్ని వెళ్ళనివ్వండి. మనకు విజువల్స్లో చూడొచ్చు, అంబులెన్స్లో పేషెంట్ బాలింత కనిపిస్తోంది. ఆమెకి సిజేరియన్ అయిందో లేకపోతే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటో ఎవ్వరికీ తెలియదు. అంబులెన్స్లో మనకు వైట్ కలర్లో కనిపిస్తోంది. ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ దుర్మార్గులు, ఈ నలుగురు పోకిరీలు, ఈ నలుగురు జులాయిగాళ్ళు ఆ అంబులెన్స్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి గొడవ పడుతుంటే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. ఆ సెక్యూరిటీ గార్డ్కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. సెక్యూరిటీ గార్డ్ అడ్డుకొని అంబులెన్స్ని వెళ్ళనివ్వండి అంటూ అక్కడ ఘర్షణకు దిగుతున్న ఆ దుర్మార్గులని, ఆ పోకిరీలని ఒకసారి పక్కగా జరగండి అంటూ మందరించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ పోకిరీలు రెచ్చిపోయి, ఒరేయ్ నువ్వు మాకే ఎదురు పడతావా, మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ ఆ పోకిరీలంతా రౌండప్ చేసి పాపం ఆ అంబులెన్స్ డ్రైవర్ని, ఆ సెక్యూరిటీ గార్డ్ని కూడా చితకబాదారు. మీరు చూడొచ్చు విజువల్స్లో, సెక్యూరిటీ గార్డ్ షర్టులు చింపేసి అతని షర్టును లాగేసి, చూడండి ఆ బట్టలు లేకుండా ఉన్న వ్యక్తి, ఆ అంబులెన్స్ డ్రైవర్ని కాపాడడానికి వచ్చిన సెక్యూరిటీ గార్డ్ చుట్టూ జనం ఉన్నారు, మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద చట్టాలు మాట్లాడేవాళ్ళు, రూల్స్ మాట్లాడేవాళ్ళు, సోషల్ మీడియాలో అడ్డగోలుగా కామెంట్లు చేసే మహానుభావులంతా ఉన్నారు. ఒక్కడు కూడా అంబులెన్స్కి దారిప్పించాలని ఒక్కడు కూడా ఆలోచించలేదు.
ఒక్కరు కూడా అంబులెన్స్ని రోడ్డు మీద వెళ్ళనివ్వాలి. అంబులెన్స్ని అడ్డుకోవడం చట్టరీత్యా నేరం. అంబులెన్స్ని అడ్డుకోవడం మానవత్వం కాదు. మీరు తాగొచ్చారా, డ్రగ్స్ తీసుకున్నారా, గంజాయి తాగారా, అంబులెన్స్ని ఏ ఉద్దేశంతో ఆపుతున్నారని ఒక్కడు కూడా మాట్లాడలేదు. కొందరు వ్యక్తులు ఎంతో ఒక 5% 10% మానవత్వం ఉన్న వాళ్ళు ఇలా వీడియోని రికార్డ్ చేసి బయటకి రిలీజ్ చేశారు. కొందరు జేబుల్లో చేతులు పెట్టుకొని హీరో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా థియేటర్లో ఆడుతుంటే విజిల్ చేస్తుంటే చూస్తారు కదా, అలా చూశారు. మీరు చూడండి, జేబుల్లో చేతులు పెట్టుకొని నిలబడి ప్రశాంతంగా చూస్తున్నారు జరుగుతున్న సంఘటన. ఎవరిని కొడుతున్నాడు, అంబులెన్స్ డ్రైవర్కి దెబ్బలు తాకుతున్నాయా, అయ్యో అలా కొట్టొద్దు అని కూడా కనీసం నోటి మాట ద్వారా కూడా అనలేని పరిస్థితి. ఒకే ఒక్కడ సెక్యూరిటీ గార్డ్ ఒక్కడే అడ్డుకున్నాడు. అంబులెన్స్ కోసం అడ్డొచ్చిన ఆ 4 యువకుల్ని వ్యతిరేకించాడు. ఆ 4 పోకిరీలని, యువకులను కూడా కాదు అనలేము, ఆ పోకిరీలని వ్యతిరేకించాడు. అంబులెన్స్ డ్రైవర్ కోసం, అంబులెన్స్లో ఉన్న పేషెంట్ కోసం దెబ్బలు తిన్నాడు. తన చొక్కాను చింపేసిన ధైర్యంగా నిలబడ్డాడు. అంబులెన్స్కి దారిచ్చే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మానవత్వవాదులని ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు నిజంగా సమాజంలో మనుషులు ఎలా ఉండాలో, ఎలా ఉన్నారో చూపిస్తోంది. 25 ఏళ్ళకు కూడా నిండని ఈ పోకిరీలు నిజంగా వీళ్ళని కన్న తల్లిదండ్రులు ఇవాళ సిగ్గుపడాలి. వీళ్ళని కన్న తల్లిదండ్రులు ఇంత దారుణంగా పెంచారా వీళ్ళని? సంఘటన ఏదైనా కావచ్చు, యాక్సిడెంట్ కూడా కావచ్చు, లేకపోతే దెబ్బలు కూడా తగలొచ్చు, కానీ ముందు అంబులెన్స్కి దారివ్వాలి. అంబులెన్స్కి దారివ్వాలన్న చిన్న ఇంగిత జ్ఞానం కూడా తెలియని ఈ దుర్మార్గులు, అంబులెన్స్కి దారివ్వాలని చిన్న విషయం కూడా తెలియని ఈ దుర్మార్గులు ఏం చేశారో తెలుసా? ఆ డ్రైవర్ని చిత్తకబాది, అంబులెన్స్ డ్రైవర్ని చిత్తకబాది కాళ్ళు మొక్కించుకున్నారు. ఆ సీన్ చూడండి, మీరు ఆ విజువల్ చూడండి. అంబులెన్స్ డ్రైవర్ ద్వారా కాళ్ళు మొక్కించుకున్నారు. వీళ్ళు మనుషులేనా? చూడు, కాళ్ళు మొక్కుతున్నాడు అంబులెన్స్ డ్రైవర్. దయచేసి దారి ఇవ్వండిరా, దయచేసి దారి ఇవ్వండిరా, పేషెంట్ ఉన్నాడంటూ కాళ్ళు మొక్కుతున్న సీన్ చూడండి. అంబులెన్స్ డ్రైవర్ కాళ్ళు మొక్కుతున్న సీన్ చూడండి. మనిషి అనేవాడికి మనసు కరుగుతుందా లేదా? వాళ్ళు మనుషులేనా? వీళ్ళు మనుషులేనా? ఒక్కసారి నేను ప్రేక్షకులని కామెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. వీళ్ళు మనుషులేనా? మీలాంటి వాళ్ళు కామెంట్ల రూపంలో మీరు చెప్పడం వల్ల ఇటువంటి దుర్మార్గుల వీడియో చాలామందికి చేరుతుంది. ఈ దుర్మార్గుల గురించి పోలీసుల దాకా తెలుస్తుంది. ఎంత దుర్మార్గం, ఎంత మానవత్వం లేని మూర్ఖత్వం, ఎంత తెలివి తక్కువతనం. తల్లిదండ్రులారా, మీ పిల్లలైతే ఒక్కసారి ప్రశ్నించండి. మీరు ఇలాగే పెంచారా? పక్కవాడికి సాయం చేయకూడదనే ఉద్దేశంతో పెంచారా? రోడ్డు మీద ఎవరైనా చిన్న అంబులెన్స్ డ్రైవర్ని కొట్టి కాళ్ళు మొక్కించుకోమని మీరు నేర్పించారా సంస్కారం? ఇదేనా సంస్కారం? ఈ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఒక్కసారి ఇవాళ ఆలోచించాలి. మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామని ఒక్కసారి ఆలోచించాలి. మంచితనంతో పెంచితే సంస్కారవంతులవుతారు. అహంకారంతో పెంచితే ఇలా రౌడీలవుతారు. మంచితనంతో పెంచితే నలుగురికి సాయం చేస్తారు. అహంకారంతో పెంచితే నలుగురిపై ఇలా దాడి చేస్తారు. మంచితనంతో పెంచితే రేపు మీ భవిష్యత్, మీ ఇంటి కీర్తి ప్రతిష్టలను నిలబెడతారు. అహంకారంతో పెంచితే వాళ్ళ దుర్మార్గపు ప్రవర్తనతో మీ వారసత్వాన్ని కూడా నాశనం చేస్తారు. ఇది అబద్ధమా? నేను చెప్తున్న మాటల్లో తప్పుందా? కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఒక అంబులెన్స్ డ్రైవర్ని చితక్కొట్టిన ఈ 4 వ్యక్తులని ఎలా శిక్షించాలి? ఒక అంబులెన్స్ డ్రైవర్ కాళ్ళు మొక్కి దారివ్వమని అడిగిన, వేడుకున్న, చూడండి కాళ్ళు మొక్కుతున్న సీన్ చూడండి, కాళ్ళు మొక్కుతున్న వీడియో చూడండి. అతను గ్రీన్ కలర్ షర్ట్లో ఉన్నాడు అంబులెన్స్ డ్రైవర్. గవర్నమెంట్ అంబులెన్స్, అది 102, అది ఈఎంఆర్ఐకి సంబంధించిన అంబులెన్స్. కాళ్ళు మొక్కించుకున్నారు ఆఖరికి. ఏది ఏమైనా అది ఎమర్జెన్సీ సర్వీస్ను కూడా మర్చిపోయి ఇంత నీచంగా ప్రవర్తించిన వీళ్ళని ఏం చేయాలి? కారుకి యాక్సిడెంట్ కావచ్చాయా? నీ కారు పగిలిపోవచ్చు, అక్కడ మనిషి ప్రాణం పోతే తెచ్చిస్తావా? అంబులెన్స్లో ఉన్న మనిషి ప్రాణం పోతే తిరిగి తెచ్చివ్వగలమా? పోతే కారు కొత్తది కొనుక్కోవచ్చు, అంబులెన్స్లో ఉన్న మనిషి ప్రాణం పోతే తెచ్చివ్వగలమా? ఎవరి దుర్మార్గులు? ఈ దుర్మార్గులు ఈ సమాజాన్ని ఏం చేస్తారు? ఇటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి?
ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో నిన్న సాయంత్రం జరిగిన సంఘటన ఇది. అందరూ అంబులెన్స్ డ్రైవర్ని కొడుతుంటే సినిమా చూసినట్టు చూసిన మూర్ఖులు ఉన్నారు అక్కడ, చదువుకున్న మూర్ఖులంతా. నిజంగానే నాకు ఇలా మాట్లాడడం లేదు, కానీ అది చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది, బాధ కలుగుతుంది. నేను అక్కడుంటే 4 దెబ్బలు తినైనా సరే నేను ఖచ్చితంగా అడ్డుకునేవాడిని, అంబులెన్స్కి దారి ఇప్పించేవాడిని. 4 దెబ్బలు తినైనా సరే ఇటువంటి రాక్షసులని అక్కడే తిట్టేసి వచ్చేవాడిని. ఇది న్యూస్ కాదు అని మీరు చాలామంది అనుకుంటున్నచ్చు, కానీ సంస్కారహీనంగా ప్రవర్తించిన చాలామందికి నేను చెప్తున్నాను, ఇటువంటి విషయాలు ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా? మన పిల్లలకి ఇటువంటి వీడియోస్ చూపించండి. మనం ఇలా ప్రవర్తిస్తే మనం రాక్షసులుగా మారుతాం, మనం ఇలా ప్రవర్తించకపోతే మనుషులుగా మిగిలిపోతాం. ఖచ్చితంగా చెప్పండి, మానవత్వం అనేది చాలా ముఖ్యమని చెప్పండి. తోటి మనిషిని గౌరవించాలి, ముఖ్యంగా ఆపదలో ఉన్న పేషెంట్స్ని గౌరవించాలి. ఎమర్జెన్సీ సర్వీసుల్లో ముఖ్యంగా అంబులెన్స్ లాంటి సర్వీసులకి దారివ్వాలి. ఎవడైనా అడ్డొస్తే మనం నిలబడి మరీ దారి చూపించి పంపించాలి. ఇది మన పిల్లలకి నేర్పించాల్సిన సంస్కృతి, పాఠ్య పుస్తకాల్లో పెట్టాల్సిన సంస్కృతి. లేకపోతే మన పిల్లల్ని తాగుబోతులుగా మార్చి వైన్ షాపులకు పంపిస్తే ఇలాగే ఉంటుంది. మన పిల్లలకి అడ్డగోలుగా పాకెట్ మనీ ఇచ్చి డ్రగ్స్ కొనుక్కోమనే అవకాశం ఇస్తే ఇలాగే ఉంటుంది. మన పిల్లలకి అడ్డగోలుగా స్వేచ్ఛ ఇస్తే గంజాయి తాగి ఇలాగే కార్లు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తారు. నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏ మత్తులోనో ఉన్నారని, మద్య మత్తులో ఉన్నారో, గంజాయి మత్తులో ఉన్నారో, లేదంటే డ్రగ్స్ తాగి వచ్చారో. ఎందుకంటే మనిషి అన్నవాడు ఎవడైనా సరే అంబులెన్స్కి దారిస్తాడు. వీడు ఇవ్వలేకపోయారంటే కారణం ఏంటంటే వీళ్ళు అటువంటి దుర్మార్గులని. మీరేమనుకుంటున్నారు? ఈ సంఘటనను చూస్తే మీకు గుండెలో కొంచెమైనా బాధ కలుగుతుందా? ఈ సంఘటనను చూస్తుంటే ఒక అంబులెన్స్ డ్రైవర్ వెళ్ళి వాళ్ళ కాలు మొక్కుతున్న ఈ సీన్ చూస్తుంటే మీకు బాధ అనిపించట్లేదా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. ఎక్కువ మందికి చేరటం వల్ల ఖచ్చితంగా మరొక దుర్మార్గుడు ఇలా మారకుండా, ప్రవర్తించకుండా ఉంటాడు. ఖచ్చితంగా పోలీసులు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కామెంట్ చేయండి ఈ వీడియో కింద. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.